మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత అయినా మార్చుకుంటారు. బికాజ్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు, రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఇప్పుడు మీరు ఇంట్లో పూర్తిగా వెజిటేరియనిజం పాటిస్తారు. ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నెయ్యి కావాల్సి వస్తుంది. సో నెయ్యి వల్లే ఐ కాంట్ సే ఐమ్ 100% వీగన్, బట్ మోస్ట్లీ నాకు సొంతగా పనీర్ ఇష్టం లేదు, నాకు పాలు ఇష్టం లేదు. ఇఫ్ యూ గివ్ మీ టోఫు టు ఈట్, ఐ లవ్ ఈటింగ్ టోఫు. సో ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ అ వీగన్ ఐఎమ్ ఈటింగ్ టోఫు, బికాస్ ఐ డోంట్ లైక్ పనీర్ and I love tofu, so I can eat tofu 24 hours a day. So it works for me. సో మరి దీపావళి పండగకి మీరు ప్రత్యేకంగా చేసే స్వీట్స్ ఏమైనా ఉంటాయా? మీరు మహారాష్ట్ర నుంచి. Mine is all mixed up. See, my father's a Gujarati. Talli Marwadi Sharma, born and brought up in Pune. Then at the age of 18 I came to Telugu land. So Telugu customs. I got married by 19. So my food will be always a mixture. Okka prantam nunchi idi tindi undi atla you can't make out. So it will be all mixed. So I love making sheera. Sheera మీరు ఏమంటారు? sheera ni rava kesari I make with my own hands. ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. అంటే రవ్వ బాగా నేతిలో వేయించుకుని I make my rava ni vapatam antaru na. I do it for half an hour. It has to very slowly roast and then it becomes brown. I don't make white kesari, I make that brown kesari. And then manchaga dantlo sugar and palu and yummy stuff. I like to put banana. Naku arati pandu veyam ishtam dantlo. So అది మీరు దేవుడికి నైవేద్యం పెడతారా? 100%. That is a naivedya. That will go. Kheer will also be there. So kheer and rava and all that. Ladu naku raadu, laddulu naku raadu cheyadam. దీపావళి అంటే చాలా మంది ఈ నరక చతుర్దశి ఒక అసురుడిని చంపిన సత్యభామ గొప్పతనం అని ఒక కథ. ఇంకోటి శ్రీరామ పట్టాభిషేకం, అది కూడా దీపావళి మనకి. ఇంకోటి లక్ష్మీ పూజ, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి లక్ష్మీ పూజ చేస్తారు. మీరేం చేస్తారు? ఏ దేవతా విగ్రహాన్ని మీరు కొలుస్తారు? That is the only day, one day in a year when I pray to Lakshmi Devi, because for us we have been taught like that. ఆ రోజే ఒక రోజు లక్ష్మీ పూజ ఉంటుంది. Otherwise I mainly pray to Shivudu or Ganpati. I'm more of, so I never pray to Lakshmi Devi. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యో లక్ష్మీ దేవిని కొంచెం ఇది ఏం చేయాలి, టెంప్ట్ చేయాలి పూజ చేసుకొని రమ్మని చెప్పాలి, అది ఎప్పుడు ఉండేది కాదు.